ఆడవారు ఎంతగానో ఎదురుచూసే పవిత్రమైన శ్రావణమాసం వచ్చేసింది. కానీ భక్తులారా, చాలామంది శ్రావణమాసం మొదటి రోజు పూజ ఎలా చేయాలి అని మాత్రమే ఆలోచిస్తారు. కానీ నిజానికి శ్రావణమాసం ప్రారంభానికి ముందే మనం చేసే సిద్ధత కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దేవతలను మన ఇంటికి ఆహ్వానించే ముందు మన ఇల్లు, మన పూజ గది, మన మనసు అన్నీ సిద్ధంగా ఉండాలి. అందుకే ఈరోజు మనం తెలుసుకోబోయేది శ్రావణమాసం ప్రారంభానికి ముందే ఇంట్లో ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి, ఏ వస్తువులు ముందే కొని తెచ్చుకోవాలి, ఎలాంటి అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి, మొదటి రోజు పూజ ఎలా చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. వీడియో ప్రారంభించే ముందు ప్రతి ఒక్కరూ ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి కామెంట్ బాక్సులో జై మహాలక్ష్మి లేదా జై శ్రావణలక్ష్మి అని భక్తితో రాయండి. అయితే భక్తులారా, శ్రావణమాసం మొదలవ్వడానికి కనీసం ఒక వారం ముందే ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా పూజ గదిలో పాత పూలు, పగిలిన దీపాలు, విరిగిన ఫోటో ఫ్రేమ్లు, పనికిరాని పూజా సామాగ్రి ఉంటే వాటిని తొలగించాలి. పూజ గది ఎప్పుడూ ప్రశాంతంగా, శుభ్రంగా, సువాసనతో ఉండాలి. అలాగే ఈ నెల మొత్తం పూజల కోసం ముందుగానే కొన్ని వస్తువులను సిద్ధం చేసుకోవాలి. పసుపు, కుంకుమ, కర్పూరం, సాంబ్రాణి, నెయ్యి, ఒత్తులు, అక్షింతలు, కలశం, చిన్న గంట, పూజా పాత్రలు, పూల బుట్ట, మామిడి ఆకులు, తులసి దళాలు పెట్టుకునే పాత్ర లాంటివి ముందే సిద్ధం చేసుకుంటే పూజ సమయంలో తొందర ఉండదు. ఇక శ్రావణమాసం మొత్తం దీపారాధన చేయాలనుకునేవారు ముందే ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కొత్త ప్రమిదలు, వెండి లేదా ఇత్తడి దీపాలు తెచ్చి పెట్టుకోవాలి. చాలామంది ఈ నెల కోసం ప్రత్యేకంగా కొత్త దీపం కొని మొదటి రోజు వెలిగిస్తారు. అలాగే లక్ష్మీ పూజ కోసం పచ్చ కర్పూరం, గోమతి చక్రాలు, పసుపు గవ్వలు, తామర గింజల మాల, ఎర్రటి వస్త్రం, పసుపు వస్త్రం, మట్టి గాజులు, కలశం కోసం కొబ్బరికాయ, మామిడి ఆకులు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ చాలామంది చేసే ఒక పొరపాటు ఏమిటంటే పూజ గదిలో ఏదో ఒక దేవుని ఫోటో పెట్టేస్తారు. కానీ శ్రావణమాసం కోసం ప్రత్యేకంగా పద్మంపై కూర్చొని 2 ఏనుగులు అభిషేకం చేస్తున్న మహాలక్ష్మి అమ్మవారి చిత్రపటం లేదా అష్టలక్ష్మి చిత్రపటం తెచ్చి పెట్టుకుంటే ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అలాగే కొత్తగా వెండి లేదా ఇత్తడితో చేసిన చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా పూజ గదిలో పెట్టుకోవచ్చు. ముఖ్యంగా అమ్మవారి ముఖం ప్రశాంతంగా చిరునవ్వుతో ఉండే చిత్రపటాన్ని ఎంచుకోవాలి. పగిలిన ఫ్రేములు లేదా రంగు వెలిసిన చిత్రపటాలు పూజ గదిలో ఉంచకూడదు. శ్రావణమాసం కోసం కొత్తగా అమ్మవారి ఫోటో తెచ్చుకునేవారు శుక్రవారం రోజు తీసుకురావడం ఎంతో మంచిదిగా భావిస్తారు. ఇంటికి తీసుకువచ్చిన తర్వాత ముందుగా పసుపు, కుంకుమ పెట్టి మల్లెపూలు లేదా తామర పూలతో అలంకరించి పూజ గదిలో తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ఉంచాలి. అలాగే లక్ష్మీదేవి చిత్రపటం ముందు చిన్న వెండి పాత్రలో నీరు ఉంచి పక్కనే శంఖం, చిన్న కలశం లేదా గోమతి చక్రాలు ఉంచితే పూజ గదిలో సానుకూల శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఈ శ్రావణమాసం నెల రోజులు అమ్మవారి ఫోటో ముందు ప్రతిరోజు దీపం వెలిగించి కనీసం ఒక్క పువ్వైనా సమర్పిస్తూ ఓం శ్రీం మహాలక్ష్మాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే ఇంట్లో ప్రశాంతత, ఐశ్వర్యం, ఆనందం పెరుగుతాయి. ఇంకో ముఖ్యమైన విషయం, శ్రావణమాసం ప్రారంభానికి ముందే ధాన్యం, బియ్యం, బెల్లం, నెయ్యి, పాలు, శనగలు, నువ్వుల లాంటి నైవేద్యాలకు అవసరమైన పదార్థాలను ఇంట్లో నిల్వ ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ నెలలో తరచూ పూజలు, నైవేద్యాలు ఉంటాయి. పూజ గది దగ్గర ఒక చిన్న దానపెట్టె కూడా పెట్టుకోవచ్చు. ఈ నెలలో ప్రతిరోజు కొద్దిగా బియ్యం లేదా ధాన్యం వేస్తూ నెల చివర్లో దానం చేస్తే మంచి ఆచారంగా భావిస్తారు. ముఖ్యంగా శ్రావణమాసం మొదలయ్యే ముందు ఇంటి గుమ్మాన్ని సిద్ధం చేయాలి. కొత్త తోరణాలు, ముగ్గు రంగులు, పసుపు, కుంకుమ, స్వస్తిక్ గుర్తు వేయడానికి సింధూరం ముందే తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ నెల మొత్తం గుమ్మం శుభ్రంగా ఉండాలని పెద్దలు చెబుతారు. ఇలా శ్రావణమాసం ప్రారంభానికి ముందే సిద్ధమైతే ఇక మొదటి రోజు పూజకు మనం సిద్ధమైనట్టే. ఈ 2026వ సంవత్సరంలో శ్రావణమాసం ఆగస్టు 13వ తేదీ గురువారం ప్రారంభమై సెప్టెంబర్ 11వ తేదీ వరకు కొనసాగుతుంది. అధిక మాసం కారణంగా ఈసారి శ్రావణమాసం కొంచెం ఆలస్యంగా వచ్చింది. శ్రావణమాసం మొదటి రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి.
నీటిలో కొద్దిగా పసుపు గల్లుప్పు వేసి తుడవడం చాలా మంది పాటించే ఆచారం. ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. గుమ్మానికి పచ్చని మామిడి తోరణాలు కట్టాలి. ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయాలి. ముఖ్యంగా గుమ్మానికి స్వస్తిక్ గుర్తు వేయడం మరవకండి. స్వస్తిక్ గుర్తు శుభానికి ప్రతీకగా భావిస్తారు. ఇక పూజ గదిలో ఆవు నెయ్యితో 2 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. శివపార్వతులు లక్ష్మీనారాయణుల చిత్రపటాలకు పూలతో అలంకరణ చేయాలి. శ్రావణమాసం మొదటి రోజు అమ్మవారికి క్షీరన్నం, బెల్లం, పరమాన్నం, కొబ్బరి లడ్డూలు, పాల ప్రసాదం వంటి తీపి నైవేద్యాలను సమర్పించవచ్చు. ముఖ్యంగా శ్రావణ సోమవారాలు శివారాధనకు ఎంతో విశిష్టమైనవి. శివాలయ దర్శనం చేసుకొని భక్తితో పూజ చేయండి. శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీ పూజ చేయాలి. మల్లెపూలు, గులాబీలు, తామర పూలతో అమ్మవారిని అలంకరించాలి. పెళ్ళైన మహిళలు శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరి పూజ చేయడం చాలా మంచిది. ఇక ఈ నెలలో కొన్ని నియమాలు పాటించాలి. సాత్విక ఆహారం తీసుకోవడం మంచిదిగా భావిస్తారు. చాలామంది మాంసాహారం తగ్గించి లేదా మానేసి భక్తి నియమాలు పాటిస్తారు. కొన్ని ప్రాంతీయ ఆచారాల్లో వంకాయ, బెండకాయ, ముల్లంగి, కొన్ని ఆకుకూరలు తగ్గించి తింటారు. కొన్ని ప్రాంతీయ సాంప్రదాయాలను బట్టి మారవచ్చు. ఈ పవిత్రమైన నెలలో గోమాత సేవ కూడా చాలా విశిష్టమైనది. గోవులకు పచ్చగడ్డి, బెల్లం కలిపిన ముద్ద, అరటి పండ్లు ఇవ్వడం చాలా మంది ఆచరిస్తారు. అలాగే పేదలకు అన్నదానం, వస్త్రదానం, పక్షులకు గింజలు వేయడం, జంతువులకు ఆహారం పెట్టడం మంచి ఆచారాలుగా భావిస్తారు. వివాహమైన ఆడవారు కాళ్లకు పసుపు, చేతులకు గాజులు, తలలో పూలు ధరించి నిండు ముత్తైదులా ఉండాలి. దేవతలు తిరిగే ఈ శ్రావణ మాసంలో ఎవరిపైన కోపం, గొడవలు, చెడు మాటలు తగ్గించి ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే భక్తి, ప్రశాంతత, సాత్వికత ఇవే నిజమైన సంపదలు. భక్తులారా, శ్రావణ మాసం అంటే కేవలం ఒక నెల కాదు, మన జీవితాన్ని మార్చుకునే ఒక పవిత్ర అవకాశం. ఈ నెలలో మనం వెలిగించే ప్రతి దీపం, చేసే ప్రతి పూజ, ఇచ్చే ప్రతి దానం మన ఇంటికి శుభాన్ని తీసుకువస్తుంది. ఈ శ్రావణ మాసంలో భక్తితో దీపారాధన చేయండి. గోమాతకు సేవ చేయండి. పేదలకు సహాయం చేయండి. కోపాన్ని విడిచి ప్రశాంతంగా ఉండండి. అప్పుడు సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై నిలుస్తుంది. ఈ శ్రావణ మాసం మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం ఇప్పుడే జ్యోతి భక్తి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో భక్తితో ఒకసారి జై మహాలక్ష్మి అని రాయండి. జై శ్రీరామ్, జై మహాలక్ష్మి, జై గోమాత. ధన్యవాదములు.